కోలాటం శంకర్. అందుకే ఇందాక రాజరమేష్ గారు కూడా కోలాటం శంకర్ అని చెప్పేసి అన్నారు. అంటే ఆ నేమ్ అనేది అంత ఈజీగా రాదండి. మనకు ఆచరణ చేస్తూ ఆ జీవనాన్ని ఒక జీవన విధానంగా పెంచుకున్నప్పుడు మాత్రం అలాంటి వారికి మాత్రమే అలాంటి పేరు వస్తుంది. అలాంటి మాకున్నటువంటి అత్యంత ఆత్మీయులు, ఎందుకంటే దైవ కార్యక్రమాలు దేవస్థానాలు జరిగే ఏ సాంస్కృతిక కళాక్షేపమైనా కూడా ఆశించకుండా ముందుకు ఇచ్చేసి పొక్కు శంకర్ గారు ఇలాంటి సంస్కృతి అర్థం పట్టేటటువంటి ఈ యొక్క సాంస్కృతిక కళాక్షేపాలకి ఒక వన్య తెచ్చే విధంగా అహల్యాక్షేత్రం అనగానే చాలామంది తెలియదు, హాలియా హాలియా అంటుంటా. ఈ యొక్క అహల్యాక్షేత్రం చాలా గొప్పది. కాలజ్ఞానంలో రాబోయే కాలం 3 నదుల సంఘం అన్నమాట. ఇది కృష్ణానది, అటుపోతే ఎత్తిపోల చంద్రవంక నది, ఇది అహల్యా నది, జీవనది. ఈ 3 నదుల సన్నిధిలో ఉన్నటువంటి అహల్యా క్షేత్రం, అహల్యాదేవి జీవనం సాగించినటువంటి యొక్క అత్యంత పరమ పవిత్రమైన ప్రదేశం. అందుకే ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము. ఈ జీవనం చాలా గొప్పది. నేను కూడా సుమారు ఒక 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క అహల్యా క్షేత్రంలో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా జీవనాన్ని ప్రారంభం చేసి ఈ యొక్క సమాజంలో ఇక్కడి నుంచి మాత్రమే ఇందాక చెప్పినట్లుగా సక్కు సార్ కావచ్చు, తేలబోలు శేఖర్ గారు కావచ్చు, శివకుమార్జీ కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలామంది మహానుభావులు చాలామంది ఉన్నారు. వీరందరూ కూడా కలిసికట్టుగా అడుగు వేస్తే అహల్యా క్షేత్రం అనేది నల్లగొండ జిల్లానే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ యొక్క సంస్కృతిని సంస్కారాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ఒక విధి విధానాలను కూడుకున్నటువంటి ఒక మహా సమూహం ఏర్పడుతుందన్నమాట. దీనికి ముఖ్యంగా సంస్కారమే ప్రధానంగా మన సంస్కృతి అర్థం పట్టే విధంగా ఈరోజు చెక్క భజన కార్యక్రమానికి ఇందాక చెప్పారు మంగమ్మ వదిన, ఈ సీజన్లో మా కోరిక నెరవేరిందని చెప్పేసి. నిజంగా మాకు కూడా కోలాటం నేర్చుకోవాలని చెప్పి ఒక 10-15 సంవత్సరాల కోరిక ఉండే, కానీ ఆ కోరిక నెరవేరినట్టు ఎక్కడ కూడా కనిపించట్లేదు. శంకర్ గారితో కూడా చాలాసార్లు చెప్పిన, ఎక్కడన్నా ఒకట ఈ క్షేత్రం ప్రారంభమైతే నాకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వు, దాంట్లో నేను కూడా ఖర్చు ఒక 10-15 రోజుల పాటు ఈ అడుగులు నేర్చుకొని సమాజానికి ఎక్కడో ఒక దగ్గర ఉడతా సహాయంగా మీరు చేసే ఈ యొక్క మహాయజ్ఞంలో నా వంతుగా నేను కూడా ఈ యొక్క సేవాకలు పాల్గొనేటువంటి అదృష్ట భాగ్యాన్ని తీసుకుంటా అని చెప్పేసి చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆ స్టేజీ అనేది ఎక్కడ ఆ భగవంతుడి అనుగ్రహాన్ని కల్పిస్తాం చూద్దాం. ఇక ముఖ్యంగా అహల్యా క్షేత్రం అనేది మహిళా మాతాజులు చైతన్యమైతే, మహిళలు చైతన్యమైతే, అక్కలు చెల్లెళ్ళు అమ్మలు అందరూ కూడా మీరు చైతన్యమయ్యారంటే అహల్యా క్షేత్రానికి శక్తి వస్తుంది. ఆ శక్తి అనేది పరాభట్టారిక అమ్మవారి యొక్క శక్తి మూలాలు. మీరందరూ కూడా ఇవాళ అందరూ బిజీ లైఫ్. ఇక్కడ చూసినట్టు ప్రతి ఒక్కరు కూడా వృత్తుల్లో కానీ వ్యాపారంలో కానీ వివిధ రంగాల్లో కానీ ఒక నిష్ణాతులు అన్నమాట. కానీ ఆ సమయాన్ని పక్కన పెట్టేసి, మీకున్న బిజీ లైఫ్ పక్కన పెట్టేసి మన సంస్కృతికి అర్థం పట్టేటటువంటి ఈ యొక్క కళారంగాన్ని ఎంచుకొని ఈ యొక్క సమయాన్ని కేటాయించి ఈరోజు చెక్క భజన అనేటటువంటి ఒక పురాతన వైభవపేతమైనటువంటి ఈ యొక్క సాంస్కృతిక కళారంగానికి అర్థం పట్టాలంటే నిజంగా మీకు అందరికీ కూడా మా పెద్దల తరఫున మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మనము అహల్యా క్షేత్రంలో ఏకల్ గ్రామోత్తరణ ఫౌండేషన్ పరంగా వెనకబడ్డ కుటుంబాలు చైతన్యం చేసే విధంగా కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని మనం ఉచితంగా నేర్పిస్తున్నాం. అలాగే యువకులకు కంప్యూటర్ రంగంలో అనుభవం కలగడానికి కంప్యూటర్ శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశాం. అలాగే బ్యూటీషియన్ కోర్స్ ఏర్పాటు చేశాం. దీనికి నేను పొక్కు శంకర్ గారు, శ్రీనివాస్ గారు, అలాగే పెద్దలందరూ సహకారం తీసుకుంటూ ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఆర్థికంగా బలోపేతం కావాలి, మన సంస్కృతి నిలబడాలి. ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం చెప్పుకుంటుంటాం. అలాగే కుల మత జాతి లింగ వర్ణ వయోభేదాలు లేకుండా మనం అందరం కలిసికట్టుగా జీవనాన్ని సాగిస్తున్నాం. కానీ ఈ సంస్కృతి, ఈ ఆచారం పురాతన వైభవం, దాని ఖచ్చితంగా నిలబెట్టుకోవడానికి మీరు అందరూ కంకణబద్ధంగా ముందుకు వచ్చినందుకు భవిష్యత్తులో మనం అందరూ కలిసి త్వరలో ఇందాక శంకర్ గారు చెప్పాను, భవిష్యత్తు రాబోయే దసరాలోపు మనకున్నట్టు యొక్క కళాక్షేత్రాలు మొత్తం కూడా ఒకే గ్రౌండ్లో సుమారు ఒక 120 గ్రామాల పైచిలుకుంటాయి. దీంట్లో నాకున్నటువంటి గురువు గారు కావచ్చు, నాకున్నటువంటి కోలాట బృందాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిపి అహల్యా క్షేత్రంలో ఒక విశిష్టమైనటువంటి
కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేసి ఒకే గ్రౌండ్లో మనం సుమారు అది 3 రోజుల 5 రోజుల 11 రోజుల నిర్ణయం తీసుకొని మనం అందరం కలిసి ఈ యొక్క సమస్యను చూపించడానికి అడుగులు వేస్తున్నాం. దీని అందరూ కూడా త్వరలో మనం చేస్తాం. అందులో ముఖ్యంగా రేపు 13వ తేదీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో 100 సంవత్సరాల పూర్తి చేసిన సందర్భంగా హిందూ సమ్మేళనం. ఈ హిందూ సమ్మేళనం అనగానే మతం అనుకుంటుంటారు, అది పార్టీకి సంబంధించి అనుకుంటున్నారు. దయచేసి మన ధర్మం చాలా గొప్పది. ఆ హిందూ ధర్మంలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి వైభవపేతమైనటువంటి సమూహాన్ని రేపు 13వ తేదీ సాయంత్రం 5 గంటలకి లక్ష్మీ నరసింహ గార్డెన్స్లో 5 గంటలకి హిందూ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో కేవలం మతం సంబంధం కాదండి, ధర్మం ముఖ్యం. మనకున్న ప్లాస్టిక్ వాడకం, దీంతోపాటు ఆల్కహాల్, ఇవాళ యువత మొత్తం కూడా గాంజాయి కలవాటు పడుతూ ఉన్నారు, తాగుడు కలవాటు పడుతూ ఉన్నారు. తల్లి దాన్ని పోషించాలంటే ఎబ్బెట్టిగా బాధపడుతున్నారు. ఇలాంటివి అన్నదానం సుబ్రహ్మణ్యం గారు ఒక విశిష్టమైన వ్యక్తి. వారి మాటలు అనేవి మన సంస్కృతికి అద్దం పట్టేట జీవన విధానం చూపిస్తాయి. అలాగే శ్రీనివాసానంద స్వామి అని చెప్పేసి వారు ఒక విశిష్టమైనటువంటి స్వామీజీ. వారి యొక్క మార్గనిర్దేశం ద్వారా మనం 13వ తేదీ సాయంత్రం పూట ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం. దీన్ని మనందరిది మనమందరూ కలిసి అక్కడ ఈ యొక్క సమావేశ విజయవంతం చేసి తరిద్దాం. జబలో భారత్ మాతాకి, జబలో భారత్ మాతాకి. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క కళాక్షేత్ర యాజమాన్యానికి, గురువు గారు పొక్కు శంకర్ గారికి, అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జై శ్రీరామ్.